నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం. తిరుమలలో పుష్కరులు దాడికి తెగబడితే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నదానిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించిన భద్రతా అధికారులు. విద్యుత్ కొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో చేసుకుంటున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ప్రజలపై తీవ్రమైన భారాన్ని కలిగించేవి. తక్షణం ఈ ఒప్పందాలను రద్దు చేసుకుని ప్రజలపై భారాలు లేకుండా చూడాలి పేర్కొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. వార్తల్లోని వివరాలు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి సరఫరా కేంద్రాలలో శనివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు తాగునీరు, మజ్జిగ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జాతర విశ్వరూప దర్శనం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంగళవారం జాతర రోజు విశ్వరూప దర్శనం రోజు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎంతమంది స్టేజ్ పైన ఉండాలి తదితర విషయాలపై ఉత్సవ కమిటీ, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో చర్చించామని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు అమ్మవారిని సంతోషంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడా తొందరపడకుండా ఓపిగ్గా అందరూ దర్శనం చేసుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, డీఎస్పీ భక్తవత్సలం, సూపరింటెండెంట్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, ఆర్ఓ సేతు మాధవ్, ఆలయ ఈవో జయకుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీలో పనిచేసే ఉద్యోగులు తరచూ తిరుపతి నుంచి తిరుమల, తిరుమల నుంచి తిరుపతికి అధికంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. స్థానికంగా క్వార్టర్స్ లో నివాసముంటున్న ఉద్యోగులు మినహా మిగిలిన ఉద్యోగులంతా తిరుపతి నుంచి తిరుమలకు వృత్తిరీత్యా ప్రయాణం చేస్తూ వస్తున్నారు. ఇలా కొందరు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు ప్రయాణం సాగిస్తూ వస్తుంటే, మరికొందరు ద్విచక్ర వాహనాల ద్వారా తిరుమలకు ప్రయాణం చేస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చే టీటీడీ ఉద్యోగుల కోసం టీటీడీ భద్రతా కారణాల దృష్ట్యా హెల్మెట్ వితరణ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో జలాది రఘురాం, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్ ముందుకు వచ్చారు. దీంతో శనివారం ఉదయం టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన జలాది రఘురాం, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ తయారీ సంస్థ అధినేత నవీన్ కుమార్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు 5 లక్షల విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని తెలిపారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో 5000 హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు. ఈరోజు మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ 555 హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ నవీన్ అని కేసీఎన్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లాట్లో 555 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 15-20 డేస్లో ఇంకో 500 వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ సక్రమంగా బాగుండి అందరికీ నచ్చితే మళ్ళీ ఇంకొక 5000 వరకు స్పాన్సర్షిప్ ఇస్తూ అంటున్నారు. టోటల్గా మొత్తం 6000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎంప్లాయీస్ చాలామంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు. వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రఘురామ్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాలంటరీగా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేక హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు.
కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయటం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తోంది. ఎప్పటిలాగే ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రధారణలతో నుదుటిపైన గోవింద నామాలతో మేళ తాళాలతో గోవిందనామ సంకీర్తనను ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరినామ సంకీర్తన లేక హరినామ స్మరణ మనిషిని దేవునికి దగ్గర చేస్తుందని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథారెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరం అనగానే మనకు గుర్తొచ్చేది తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠమైనట్టు వెంకటేశ్వర స్వామి. అటువంటి పుణ్యక్షేత్రంలో మన తిరుపతి నగరంలో నగర సంకీర్తన అనేది మన మహాయజ్ఞంగా భావించాలా. మన గోవిందరాజుల స్వామి గుడి ఎదురుగా రామాంజనేయుల స్వామి ఎదురుగా నుంచి హరినామ సంకీర్తనలు భజనలు చేసుకుంటూ గోవిందనామ స్మరణంతో మన భజన భక్త మండలందరూ ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి శనివారం అనేది మనకు భగవంతునికి ఇష్టమైన రోజు వెంకటేశ్వర స్వామికి. అటువంటి రోజున ఇటువంటి కార్యక్రమములు చేస్తున్నామంటే మనం ఒక అదృష్టంగా భావించాలా. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇంకా నగర సంకీర్తనలో మంచివి చేయాలని కోరుకుంటూ నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మన భజన భక్త మండలందరికీ నా శతకోటి వందనములు. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గోపీనాథ్ అన్నగారి. భారత్ పాకిస్తాన్ మధ్యన జరుగుతున్న వార్ నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలోనూ భద్రతా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిత్యం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇవాళ భక్తులు అధికంగా ఉండే ప్రాంతాలలో భద్రతా డ్రిల్ నిర్వహించారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే భక్తులను స్థానికులను ఏ విధంగా రక్షించాలని దానిపైన ఈ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఈరోజు తిరుమలలో మనము ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితికి అనుగుణంగా దేశ భద్రతలో భాగంగా, అలాగే తిరుమల మన పవిత్ర స్థలంలో భద్రతలో భాగంగా ప్రజలకు భక్తులకు ఒక కరేజ్ ఇవ్వడానికి మనం ఈ యొక్క మాక్ డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే నమూనా కామంటారు దీన్ని. సో దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా అగంతకులు కావచ్చు, ఎక్స్ట్రీమిస్ట్ కావచ్చు, మనం ప్రజలు నివాసం ఉన్నటువంటి ప్రదేశాల్లోకి లేదా భక్తులు ఉన్నటువంటి సముదాయాల్లోకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్టోపస్, పోలీసు, టీటీడీ విజిలెన్సు, ఫైర్, తర్వాత ఏఆర్ఏబిఎస్పి అందరూ కలిసి డాక్టర్స్ టీము అందరూ కలిసి ఏ విధంగా వాళ్ళని రెస్క్యూ చేస్తారు, ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారు, పోలీసు ఏం చేస్తారు, ఆక్టోపస్ ఏం చేస్తారు, తర్వాత ఏఆర్ వాళ్ళు ఏం చేస్తారు, టీటీడీ వాళ్ళు ఏం చేస్తారు, బీటీటీ వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దానివల్ల మనము మీకు అందరికీ అర్థమయ్యేట్టుగా తెలిసి ఉంటుంది ఏ విధంగా మనము ఆ హోస్టేజ్ని రక్షిస్తాము, ఏ విధంగా ఆ ఆగంతకులు మనం ఫైర్ చేయొచ్చు, పట్టుకుంటాం అనేది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. ఇది మనం గత వారంలో కూడా సేమ్ ఇటువంటి మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. తరచు కూడా మళ్ళీ చేస్తాము. నిన్న కూడా మనము ఒక ఏరియా డామినేషన్ జరిగింది. ఇవే కాకుండా ప్రతిరోజు కూడా మనం వెహికల్ చెకింగ్ కావచ్చు, మఠాల్ చెకింగ్ కావచ్చు, తర్వాత ఈ గెస్ట్ హౌస్ చెకింగ్ కావచ్చు రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. స్ట్రేంజర్ చెకింగ్ కూడా జరుగుతుంది. అనుమానిత వ్యక్తులను కూడా మేము పరిశీలిస్తాం. అనుమానిత వ్యక్తులను కూడా పరిశీలిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగేజ్ ఏదైనా సరే మనం పరిశీలించే అవసరమైతే సీజ్ చేస్తాం. ఇది మా యొక్క ఉన్నతాధికారులైనటువంటి ఆంధ్రప్రదేశ్ డీజీ గారు ఉత్తర్వుల మేరకు, మన తిరుపతి ఎస్పీ గారి సూచనల మేరకు, ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ గారి సహకారంతో, విజిలెన్స్ వారి సహకారంతో, అందరితో కూడా ముఖ్యంగా ఆక్టోపస్ వారి సహకారంతో అద్భుతంగా చేయడం జరిగింది. పాకిస్తాన్ పై ప్రేమ చూపించే సిపిఐ జాతీయ నేత నారాయణ వెంటనే పాకిస్తాన్కి వెళ్లాలని, లేని పక్షంలో భారత్కి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత సోము వీర్రాజు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న యుద్ధం మానవతావాదం కోసమేనని, ఇందులో మత కల్లోలాలు లేవంటూ బీజేపీ నేతలతో కలిసి సోము వీర్రాజు స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం విజయవంతం కావాలి. అలానే సైనికులకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. విజయం సాధించడంలో వారు ధైర్య సాహసాలని ప్రదర్శించాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎట్టి అపకారం జరగకూడదు. ఈ అంశాల ఆధారంగా ఈరోజు రేపు 10-11 తేదీల్లో దేశవ్యాప్తంగా హనుమానుడికి ప్రార్థనలు చేయాలి, ధైర్యశాలి ధీరోత్తముడైనటువంటి
హనుమానుడి యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, దానిలో భజనలు చేయాలి, వారిని ప్రార్థించాలి, హనుమాన్ చాలీసాని పఠించాలి అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈవేళ తిరుపతి జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశం ఆర్థికంగా ముందంజలో ఉంది. అనేక అంశాలు ప్రపంచంలో జరిగినటువంటి పరిణామాలు, ఏ పరిణామం జరిగినా అది కోవిడ్ కావచ్చు, ట్రంప్ యొక్క ఆలోచన విధానం కావచ్చు, అది భారతదేశానికి ఆర్థిక ప్రగతికి మార్గాలుగా ఏర్పడుతున్నాయి. ప్రపంచ దేశాల్లో ఈ యొక్క కోవిడ్ వచ్చిన సందర్భాల్లో అన్ని దేశాలు దెబ్బతిన్నాయి. కానీ భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి కార్యక్రమంలో ప్రగతిలోకి వెళ్ళింది. అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. దానికి ఆధారంగా దేశం ఆర్థిక అంశంలో 5వ స్థానంలోకి వెళ్ళింది. మనం అది నెంబర్ 2కి వెళ్ళాలి అనేటువంటి కాంక్షతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క భారతదేశాన్ని దెబ్బతీయాలి, భారతదేశం యొక్క ప్రగతిని దెబ్బతీయాలి, భారతదేశాన్ని యుద్ధానికి ప్రేరేపించాలి, భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటువంటి ఆలోచనతో క్రూరంగా పైచాచికంగా మనం అందరం కూడా రియాక్ట్ అయ్యే విధంగా పెహల్గాంలో జరిగినటువంటి దాడి మనం ఎవ్వరం కూడా మర్చిపోలేం. దీనిలో తప్పకుండా యుద్ధం చేయాలి అనేటువంటి ఒక ప్రవృత్తి, ఒక ఆలోచన ప్రతి భారతీయుడిలో ఏర్పడడం అనేది సహజం. ఒక ప్రతీకారం అనేది మన అందరిలో ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఎవరైతే వాళ్ళ దాడులు ప్రజల మీద చేశారు, పైచాచికంగా చేశారు, ప్రజల మీద చేశారు, భారతీయులే కాదు మతాన్ని అడిగి కూడా వాళ్ళ రెచ్చగొట్టే ధోరణితో మన వాళ్ళని అనేక మందిని చంపారు. కానీ భారతదేశం మాత్రం కాశ్మీర్ ప్రజల్ని పాకిస్తాన్ ప్రజల్ని ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం, తీవ్రవాదుల్ని తప్ప సింధూర్ యొక్క పోరాటంలో ఆ రోజు జరిగినటువంటి దాడిలో ఎవరైతే పైచాచికంగా ప్రవర్తించారో వారి మీద దాడి జరిగింది, వారిని టార్గెట్ చేయడం జరిగింది. సింధూర్ విజయవంతం అయ్యింది. విద్యుత్ కొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో చేసుకుంటున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ప్రజలపై తీవ్రమైన భారాన్ని కలిగించేవని, తక్షణం ఈ ఒప్పందాలను రద్దు చేసుకుని ప్రజలపై భారాలు లేకుండా చూడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. రోజురోజుకు తెలుగుదేశం పార్టీ తన లౌకిక స్వభావాన్ని కోల్పోతుందని, కేంద్రంలోని బీజేపీ ఏది చెబితే తాను తందానా అంటూ వ్యవహరిస్తున్నారని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం మాటామాత్రంగానైనా పట్టించుకోవటం లేదని విమర్శించారు. రైతుల పొలాలపై పడి ఏనుగులు తీవ్రమైన నష్టాన్ని రాయలసీమ ప్రాంతంలో కలగజేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టినట్టు వ్యవహరిస్తూ ఉండటం అన్యాయమని విమర్శించారు. ఆదాని కొరకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పథకాన్ని వైసీపీ ప్రతిపాదిస్తే ఎన్నికలకు ముందు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించి అదే మీటర్లను తిరిగి పెట్టించుకోవాలని, వినియోగదారులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని శ్రీనివాసరావు అన్నారు. టైమ్ ఆఫ్ ది డే పేరుతో నూతన పథకాన్ని తీసుకువచ్చారని, విద్యుత్ను బాగా వినియోగించుకునే సమయంలో ధరలు పెంచుతారని, టైమ్ ఆఫ్ డే అర్థం అదేనని అన్నారు. ఏప్రిల్ నుంచి పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లపై ఈ భారాన్ని మోపుతున్నారని వివరించారు. రానున్న రోజుల్లో ఇంటి అవసరాల కోసం వాడే విద్యుత్కు ఈ భారాన్ని మోపుతారని, మే నెల నుంచి ఈ భారం విద్యుత్ బిల్లులో కనబడుతుందని అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు తిరుపతిలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రూపకల్పన జరిగిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో 2,80,000 మంది పట్టాలకై నిరీక్షిస్తున్న పేదలు ఉన్నారని, ఒక్క మంగళగిరిలోనే కాదు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ పట్టాలు అందించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పట్టాల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నేతలు నాగరాజు, కందారపు మురళి తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాల్సినటువంటి తరుణంలో అందరిని ఐక్యం చేయడానికి బదులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రత్యేకించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది తెలుగుదేశం నాయకులు కూడా ఈ హిందువులు వేరు, ముస్లింలు వేరు, ముస్లింలంతా దేశద్రోహులు, వాళ్ళంతా పాకిస్తాన్కి పోవాలి, ఈ రకమైన ప్రచారాలు, ఇదంతా ఒక మతం యొక్క సమస్యగా, రెండు మతాల మధ్య ఘర్షణగా చిత్రీకరించి ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాన్ని వీళ్ళు ఉదాహరణ వేసుకుంటున్నారు. ఇది ఉగ్రవాదానికి తోడ్పడేటువంటి వాదం తప్ప దేశ ఐక్యతకు కానీ శత్రువుని వాళ్ళని ఎదుర్కోవటానికి కానీ తోడ్పడేటువంటిది కాదు. వాళ్ళ ట్రాప్లో, ఉగ్రవాదుల యొక్క ట్రాప్లో మన రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీలు కూడా పడుతున్నాయి, ఈ రకమైన విభజన సిద్ధాంతం తీసుకొచ్చి. అంతేకాకుండా ఎవరన్నా హిందువులు ముస్లింలు కలిసి ఉండాలి, కాశ్మీర్లో జరిగిన ఘటనలో కాశ్మీర్ ముస్లిం సోదరులు మమ్మల్ని ఆదుకున్నారు, మాకు తోడ్పాటునిచ్చారని చెబితే యాత్రికులు చెప్పిన చోట వాళ్ళని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది మరీ అన్యాయం. మమ్మల్ని ఆదుకున్నారని చెప్పిన వాళ్ళని కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. కొంతమంది ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి అమ్మాయి, ఆమె మన ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ప్రకారం నడవాలన్నందుకు ఆమెను ట్రోలింగ్ చేస్తే వాళ్ళ పార్టీ నుంచి కూడా తీసేసారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తే ఇటువంటి పద్ధతులు అంటే బలవంతంగా నోరు మూయించేసి ఈ మతోన్మాదాన్ని ప్రోత్సహించేటువంటి జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం యొక్క లౌకిక స్వభావాన్ని దెబ్బతీస్తుంది. వాళ్ళు ఇప్పటిదాకా ఎన్టీ రామారావు కాలం నుంచి ఇప్పటిదాకా లౌకికవాదం వైపు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ట్రాప్లో పడి ఈ మతోన్మాదాన్ని సహిస్తే తెలుగుదేశం యొక్క ఉనికికే రేపు ప్రమాదంగా మారుతుంది. ఈ విషయాన్ని స్పష్టంగా మేము ఆ పార్టీని కూడా హెచ్చరించదలుచుకున్నాం. ఆ లౌకిక స్వభావాన్ని కాపాడుకోండి అని చెప్పి మేము వాడికి చెప్పదలుచుకున్నాం. దేశం కోసం చిన్నారి సాకేత్రం బర్త్డేని క్యాన్సిల్ చేసుకుని ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులతో కలిసి భారత్ ఆర్మీకి తిరుపతి ప్రెస్ క్లబ్ లో విరాళంగా ప్రకటించారు. ఈ పిల్లోడు ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్ లో కూడా ఉన్నాడంట. మనకు తిరుపతిలో ఇంత ఈ వయసులో. అవును, వాళ్ళ అబ్బాయి పేరు అనిరుద్, అశ్రిత్ శ్రీరామ్, అనన్య. భారతదేశపు ఆర్మ్డ్ ఫోర్సెస్కి కొంచెం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం డొనేషన్ చేసి, ఆ డొనేషన్తో మన ఇండియా డిఫెన్స్ సిస్టమ్స్ కానీ అవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు వచ్చి మన సైడ్ నుంచి ఏదైనా చేద్దామని అడుగుతున్నారు నిన్నటి నుంచి. సో సార్ని కలిసి సార్ ద్వారా నిన్నేం విశేషం వాళ్ళకి, నిన్న యాక్చువల్గా బాబుది బర్త్డే అండి. బాబు బర్త్డే సెలబ్రేషన్ వద్దు, ఆ డబ్బులు మనము ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్కి డొనేషన్ లాగా ఇచ్చి ఆ డొనేషన్ని కంట్రీ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాలంటరీగా వాళ్ళే అడిగి చేశారు. సో సార్ని వచ్చి నిన్న కలిస్తే ప్రెస్ ముందర కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు చేస్తే ఇంకో నలుగురు ఇన్స్పైర్ అవుతారు, వీళ్ళలాగే ఆలోచిస్తారు, పిల్లలకి అంత మంచి ఆలోచన రావడం చాలా మంచిది అని చెప్పి ప్రోత్సహించారు. అందువల్ల వచ్చాము. చెప్పు, నువ్వు చెప్పు, ఎందుకు ఇస్తాను చెప్పు. Good morning. We are going to give a small donation into the Indian Army so that we think that it can help the armed forces create infrastructure and create more weaponry by ourselves so as to counter terrorist groups and the enemy country, which is currently Pakistan, to avenge the Pahalgam attack which happened on April 22nd in the afternoon in Baisaran Valley, which 26 people were killed in the attack. To avenge the Pahalgam attack, our Prime Minister asked Defence Minister to launch an operation called Operation Sindoor to attack Pakistan on 9 high-value targets, which included terrorist camps and terror launch pads, and it proved a successful blow for Pakistan, because Pakistan's very infrastructural places were there. So India proved that it was more powerful than Pakistan, and it has already attacked Karachi, the beating heart of Pakistan, and Pakistan economy is in danger. Bharat Mata ki Jai. ఇది దగ్గర పేరెంట్స్ ఆమె ఎత్తుకోమా.
ఉంది, సోమవీరాజు గారు వస్తున్నారు. 5 minutes వీర్రాజు గారు వచ్చేస్తారు. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్. నేనైతే ఆశ్చర్యపోయా. వీళ్ళు మీరు డీడీ తీసి ఇవ్వండి, డిఫెన్స్ దేనికి అది అకౌంట్ ఉంది దానికి, దాన్ని పంపించండి. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసుకుని శత్రు రాజ్యం పాకిస్తాన్పై ఇండియా ఆర్మీ విరోచితంగా పోరాటాలు చేస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నగరంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఇండియన్ ఆర్మీ క్షేమంగా కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వం కలిగే విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ శత్రు రాజ్యాన్ని కడకడలాడిస్తున్న విషయం చూస్తున్నామన్నారు. అలాగే పహల్గామా దాడికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేయటం, వారిని శిక్షించడం చేయకుండా పాకిస్తాన్ ఇండియాపై విరుచుకువ్వటం హేయమైన చర్య అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల మద్దతు కూడగట్టుతున్నారని తెలిపారు. ఇప్పటికే శత్రు రాజ్యం వెన్నులో వణుకు పుట్టించిన భారత సైన్యానికి జోహార్లని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం, మండల ఉపాధ్యక్షులు గోకుల్ యాదవ్, పలువురు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముష్కర మూకల మీద దాడి చేసిందో, ఆ సందర్భంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి జరగడం చాలా ఖండించదగిన విషయం. ఈ సందర్భంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ను తిప్పికొడుతున్నారు. వారికి విజయం కలగాలని, ఈ భారతదేశానికి విజయం కలగాలని, వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా ఊళ్ళో కావచ్చు, అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈరోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం గారి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని, త్రివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్ధంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఎప్పుడూ ఉండాలని, వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది. పహల్గామ్లో జరిగిన సంఘటనకి భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. భారత ప్రధాని ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపైన దాడి చేయడం, పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన పూర్తి స్థాయిలో నేలమట్టం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ 2లో ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది మన భారత సైనికులు, మన అనంతపురం జిల్లాకు సంబంధించిన నాయకులు నిన్న అక్కడ జరిగిన సంఘటనలు ఆయన మరణించడం చాలా బాధాకరం. మనం కోరుకోవాల్సింది ఒకటే, భారతదేశానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వివిధ త్రివిధ దళాల ప్రజలందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో వారికి ఆరోగ్యాలు విజయం చేకూర్చాలని చెప్పేసి, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ భద్రత, ప్రజల భద్రత ముఖ్యమని చెప్పేసి వారు తీసుకున్న అనేక నిర్ణయాలు కూడా ఈరోజు భారతదేశ ప్రపంచ దేశాలకు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుంది. భారతదేశ ప్రజలందరూ కూడా మనం ఈరోజు సమయం ఆసన్నమైంది. అన్యాయంగా పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఈ విధంగా కూడా మన దేశంలోకి చొచ్చుకొని వచ్చే విధంగా చేస్తుందంటే కూడా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. ప్రజలందరూ కూడా తన అంటూ సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ నెల 13, 14వ తేదీలలో చిత్తూరులో జరగనున్న గంగ జాతరకు నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం గంగమ్మను నిలిపేందుకు పందిళ్లు వేయటం, బారికేడ్లు కట్టడంతో పాటు విద్యుదీకరణ తదితర కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం గంగమ్మను నిలిపేందుకు పందిళ్లు వేయటం, బారికేడ్లు కట్టడంతో పాటు విద్యుదీకరణ తదితర కార్యక్రమాలు ముమ్మరం చేశారు. గత ఏడాది జరిగిన విషయాలను మననం చేసుకుని ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని కొండారెడ్డిపల్లిలోని గంగమ్మ జాతరకు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వాహకులు శంకర ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తొలి పూజ నిర్వహించేందుకు స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు శంకర్ తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన గంగమ్మ అమ్మవారి చల్లని చూపుతో చిత్తూరు అన్ని విధాల సుఖశాంతులతో వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. కొంగాడిపల్లి నడివీధి గంగమ్మ 50వ సంవత్సరం పూర్తి చేసుకున్నది.
గ్రామస్తులందరూ చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఇక్కడ 13వ తేదీ మంగళవారము ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపల మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఎట్టమ్మ గుడి దగ్గర నుంచి పట్టు వస్త్రం ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 9 గంటల వరకు అంబలి, 9 నుంచి 10 గంటల వరకు అంబలి పోయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 4 నుంచి కుంభం వేయడం జరుగుతుంది. భక్తులందరూ వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకు ఏమన్నా కోరికలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకోవడానికి గంగమ్మ దగ్గర వచ్చి భక్తులందరూ ఇక్కడే కాదు, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అన్ని జాగాల నుంచి రావడం జరుగుతుంది. చిత్తూరులో విశేషం అంటే చిత్తూరు జిల్లాలో గంగ జాతర పెద్ద పండగగా భావిస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరే కావచ్చు, పొంగునూరు, కుప్పము, కాళహస్తి అన్నిటికీ గంగ జాతర అంటే చాలా విశేషమైన పండగ. కావున చాలా గ్రాండ్గా చేస్తున్నాము. అదేవిధంగా మరుసటి రోజు 14వ తేదీ ఈరోజు 13వ తేదీ ఈవినింగ్ వచ్చి ఆర్కెస్ట్రా, 9 గంటల పైన ఆర్కెస్ట్రా, అందరూ ఘనంగా వేడుకలు ఉంటాయి. ప్రజలందరూ, భక్తులు, ఇక్కడ ఉండే పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలంటే ఈ ఆర్కెస్ట్రా లాంటివి, ఇంకా ఎన్నో రకాలైన ఫెస్టివల్ ఫంక్షన్స్ చేస్తుంటాము. మరుసటి రోజు 14వ తేదీ తెల్లవారి నుంచి భక్తులందరూ వచ్చి కలుసుకోవడం జరుగుతుంది. ఈవినింగ్ 8 గంటల పైన దేవుడి వారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో బాణ వేడుకలు కావచ్చు, ఇంకా ఎన్నో కేరళ బ్యాండ్స్ కావచ్చు, చాలా వరకు కొంచెం గ్రాండ్గా ఈసారి చేయాలని 50 జాతర కాబట్టి చాలా ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు దొడ్డపల్లి రామచంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గాలి భానుప్రకాష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, ప్రముఖ ఎంటర్టైన్మెంట్ యాంకర్ శ్రీముఖులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో తిరుమలలో భద్రత కట్టుదిట్టం. తిరుమలలో పుష్కరులు దాడికి తెగబడితే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నదానిపైన అవగాహన కార్యక్రమం నిర్వహించిన భద్రతా అధికారులు. విద్యుత్ కొనుగోలు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలతో చేసుకుంటున్న దీర్ఘకాలిక ఒప్పందాలు ప్రజలపై తీవ్రమైన భారాన్ని కలిగించేవి. తక్షణం ఈ ఒప్పందాలను రద్దు చేసుకుని ప్రజలపై భారాలు లేకుండా చూడాలి పేర్కొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.